గత జన్మలో చంపబడిన ఒక వ్యక్తి తన చావుకు కారణమైన ఫిజికల్ ఎవిడెన్స్ తో మళ్లీ పుట్టి ఆ హంతకుడిని పోలీసులకు పట్టిస్తే ఎలా ఉంటుంది? సిరియా ఇజ్రాయిల్ బార్డర్ కి దగ్గరలో ఉన్న గోలన్ హైట్స్ రీజియన్ లో పుట్టిన ఒక బాలుడు తనకి 3 years వచ్చేసరికి తనకి గత జన్మ విషయాలు గుర్తుకు రావడం మొదలయ్యాయని, పాస్ట్ లైఫ్ లో తను సాధారణంగా చనిపోలేదని, ఒక పర్సన్ తనని వెపన్ తో అటాక్ చేయడం వల్ల మాత్రమే చనిపోయానని చెప్పాడు. కానీ ఆ పిల్లాడు మాటలను మొదట్లో పేరెంట్స్ పట్టించుకోకపోవడంతో ఆ బాబు గత జన్మలో తాను పుట్టిన విలేజ్, తన పేరు, తను ఎలా చనిపోయాడు, తనని ఎక్కడ పూడ్చిపెట్టారో క్లారిటీగా చెప్పడంతో తన పేరెంట్స్ షాక్ కి గురయ్యారు. ఆ బాలుడు ఆ ప్లేస్ కి తీసుకెళ్లమని, అక్కడ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని ఫోర్స్ చేయడం వల్ల పేరెంట్స్ ఆ ప్లేస్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆ బాలుడు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించి తన డెడ్ బాడీ ఇదే ప్లేస్ లో ఉంది అని చెప్పాడు. అక్కడ తవ్వి చూసిన వారికి ఒక స్కెల్టన్ దొరికింది. ఆ స్కల్ పైన గొడ్డలితో అటాక్ చేసిన మార్క్ ఉంటుంది అని, అదే మార్క్ ఇప్పుడు కూడా తన హెడ్ పై ఉంది అని ఎవిడెన్స్ గా చూపించాడు. 2 ఎవిడెన్సెస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ కి గురయ్యారు. ఆ బాలుడు పోలీస్ ఆఫీసర్స్ కి ఎగ్జాక్ట్ గా తను ఎలా చనిపోయాడు, చంపిన వ్యక్తి పేరు, తను యూజ్ చేసిన వెపన్, ఆ వెపన్స్ వల్ల జరిగిన గాయం, కేస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని ఇవ్వడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ పర్సన్ ఈ మర్డర్ తాను చెప్పినట్లుగానే చేశాను అని ఒప్పుకున్నాడు. మీలో ఎంత మంది గత జన్మ ఉంటుంది అని నమ్ముతున్నారో కామెంట్ లో షేర్ చేయండి.